కర్ణాటకతో చూసినట్లు 13.5 కిలోమీటర్కి రెండో పక్కలో 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ ఒక ప్లాను. ఈ NH 9.8లో 40 కిలోమీటర్లకి రెండో పక్కలో ఒకటి, జీమంగళంలో బాగూరు హైవేస్లో 4.5 కిలోమీటర్ ఒకటి. అది కాకుండా మానసంలో స్టార్ట్ అయ్యి మా ఎలుపల్లి మీదుగా జూజువాడ జరిపే ముగుస్తుంది. ఇంకా రోడ్ వేయలేదు. ఆ రోడ్లో వచ్చి 16.5 కిలోమీటర్, టోటల్గా 74 కిలోమీటర్కి ప్లాన్ రెడీ అయిపోయింది. దాంట్లో ఏదో 9 కిలోమీటర్లు ప్లాన్ బయట వచ్చింది. దాని గురించి కూడా మేము కలెక్టర్ గారిని కలిసాము, డిఆర్ఓని కలిసాము, మినిస్టర్ని కలిసాము, ఎమ్మెల్యేస్ని కలిసాము, అందరినీ కలిసింది అయింది. వాళ్ళు ఇది లేదు రెగ్యులర్గా రొటీన్ వేస్తుంటారు వచ్చేందుకు మాకు ఇచ్చిన సమాధానం. లాస్ట్లో 4 days 4 రోజుల ముందర కలెక్టరేట్కి పోయినాము. మమ్మల్ని పిలిచిన వాళ్ళు అక్కడ మినిస్టర్ గారు కూడా 3 ఎమ్మెల్యేలు, మినిస్టర్, డిఆర్ఓ, డిస్ట్రిక్ట్ కలెక్టర్, సబ్ కలెక్టర్తో పాటు ఇంకా అధికారులంతా సమావేశమైంది. ఆ సమావేశంలో మాకు మాట్లాడేదానికి అవకాశం ఇచ్చారు. ఇద్దరు ఒక 500 మంది రైతులు పాయింట్ ఆ సమావేశానికి. మాకు ఇక్కడ చెప్పింది ఏమంటే వాళ్ళు ఈ రోజు సమావేశానికి వస్తారంటే ఈ ప్రాజెక్టులు ఏమి వచ్చేదని లెటర్ ఇస్తారు అని చెప్పేసి ఇక్కడ ఉండే లోకల్లో ఉండే ఇక్కడ ఉండే ఫార్మర్స్ కొందరు డిఎంకే పార్టీలో ఉన్నారు. ఆ ఫార్మర్స్ వచ్చిన సమాచారం ప్రకారంగా మమ్మల్ని పిలిచి లెటర్ చేస్తారు. ఇప్పుడు ఇంకా ఈ సమస్య ఉండలేదు, ఈ రైతులు పోరాడేది, సభలు పెట్టుకోవాలి, చర్చించేది ఈ అవకాశం ఉండేదని మేమందరం కూడా సరైన పోతే 5 గంటల కన్నా 7 గంటలకు వచ్చారు. మినిస్టర్తో పాటు చక్రపాణి సార్ మినిస్టర్తో పాటు ఎమ్మెల్యేస్ అందరూ ఉన్నారు. మాట్లాడే అవకాశం దొరికింది. మేము అడిగింది ఒకటే, సార్ ఇట్లా నిజమే ఇట్లా అయ్యింది, మేమంతా చాలా భయభ్రాంతులకు గురైపోయినాము, మన జమీన్లు మొత్తము పోతా ఉంది, ఇల్లు వాకిలు సొంతం అన్ని పోతుంటే మేము బ్రతికి ప్రయోజనం లేదు. దయచేసి మాకు నమ్మకం నింపాలి, మాకు ధైర్యాన్ని ఇవ్వాలి, మాకు మంచి నిద్ర ఇవ్వాలంటే మేము ఒకే ఒక లెటర్ ఇవ్వడానికి ఫైనల్గా అడిగాను నేను కలెక్టర్ సార్ని. వాళ్ళు లెటర్ ఇచ్చేదానికి అయ్యేదన్నారు. 948 రోడ్లో కూడా మాకు సర్వీస్ రోడ్ల కోసం పోరాడేటప్పుడు సర్వీస్ రోడ్లు ఇస్తామన్న గ్యారంటీతో ప్రభాకర్ ఐఏఎస్ కలెక్టర్ మాకు లెటర్ ఇచ్చారు. అది అయినాక సర్వే మేడం అని మీకు ముందున్న కలెక్టర్ మేడం కూడా మాకు లెటర్ ఇచ్చారు. సో అదేవిధంగా మీరు కూడా ఈ నాలెడ్జ్ కారిడార్ వచ్చేలాగా ఒక లెటర్ ఇస్తారంటే ఏమీ లేదు సార్, ఇక్కడే మీ కాళ్ళకు మొక్కేసి మేము నెమ్మదిగా కడుతున్నాడు ఫోన్ చేసి నెమ్మదిగా ఇంట్లో నిద్రపోతాము, అంత భయభ్రాంతులకు గురైపోయినామని అడుగుతుంది. వాళ్ళ మినిస్టర్ గారు వాళ్ళందరూ చర్చించలేదు, మా మాట నమ్మండి, ఎట్టి విధంగా ఈ ప్రాజెక్ట్ వచ్చేలేదు, మేము మాట మాత్రమే ఇచ్చాకైతే రైటింగ్లో ఇచ్చాకైతే అని చెప్పని. అప్పుడు మన సోదరుడు నాగరాజు గారు, అయ్యా మాది ఎయిర్పోర్ట్ సమాచారం ఏమైంది, ఎయిర్పోర్ట్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేదంటా ఉన్నారు, మీరు చూస్తే ల్యాండ్ అక్విజిషన్ టిట్కో కింద అది ఏదో వస్తానే ఉన్నారు పోతానే ఉన్నారు, మాకు భయంగా ఉందని మా సోదరుడు గట్టిగా అడిగారు. అప్పుడు మినిస్టర్ చెప్పారు, ఎమ్మెల్యే చెప్పారు, ఎంపీ చెప్పారు, ఎయిర్పోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్లో అయ్యేదే లేదని చెప్పని. ఇంకా ఎయిర్పోర్ట్ గురించి ఏమిటి మేము అడుగుతా ఉన్నాము, ఆల్రెడీ క్లియరెన్స్ లేదు, చెప్పింది అయిపోయా, డిఫెన్స్ కావాలి పైన వచ్చి గగనతలం మాకు కావాలా, గగనతలంలో వేరే ఫ్లైట్లతో వచ్చి దిగేకాయలు, సో దాంట్లో అబ్జెక్షన్ ఎయిర్పోర్ట్ ఇక్కడ వచ్చేది ఆల్రెడీ కుటుంబమైపోయింది అన్నట్లు ఆవిడ మాట్లాడి చెప్పారు. సరే వాళ్ళు ఎయిర్పోర్ట్ లేదని చెప్పారు, అయింది కదా మాట్లాడేంత కంప్లీట్ అయి వస్తే మరుసోదినమే మళ్ళీ బిల్లు వచ్చి అక్కడ పెడతా ఉన్నారు పార్లమెంట్లో, ఎయిర్పోర్ట్ మళ్ళీ కావాలని. అదే వాళ్ళ పార్టీ వాళ్ళు సంబంధపడిన వాళ్ళు అంటే అక్కడ చూస్తే లేదంటారు, మళ్ళీ ఇక్కడ వచ్చినాక దాని ప్రాసెసింగ్ ఎట్లా ఉంది. ఈ రోజు గ్రూప్లో చూస్తే ఒక పేపర్ న్యూస్ ఆడోటి కన్నడలో వచ్చింది, కన్నడ పేపర్లో ఎయిర్పోర్ట్ వచ్చేది ఒక పక్క వస్తుంది ఒక పక్క ఉంటే వాళ్ళు ఎవరో కన్నడ పేపర్లు భూసేకరణ స్టార్ట్ అయిపోయింది ఎయిర్పోర్ట్కి అని రాసిన్నారు. వాళ్ళకి ఏం సమాచారం ఉందో నాకు తెలియదు. కానీ మళ్ళీ నేనేం చెప్తా ఉన్నానంటే ఇప్పుడు 2 దినాల ముందర నన్నే కదా సార్ ఈ మొదలెట్టు తొగై నన్నే అనిపిస్తుంది. ఒక 15 ప్రాజెక్టులకు గాను 35,237 కోట్లు వచ్చి తమిళనాడులో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారని ఒక సుమారుగా 9 ఇంకా 10 డిస్ట్రిక్ట్లని గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. దాంట్లో ఇప్పుడు ఉండే ఆ ఇండస్ట్రియల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో రాజా గారు వచ్చి అనౌన్స్ చేస్తున్నారు. ఎంత 35,237 కోట్లు. నేను చెప్తానే కాదు వాళ్ళు చెప్పిన మాట ఇది. 10 డిస్ట్రిక్ట్లు ఉండే 9 ఇంకా 10 డిస్ట్రిక్ట్లో ఆ 10వ డిస్ట్రిక్ట్ లో మన కృష్ణగిరి డిస్ట్రిక్ట్ ఉంది. ప్రాజెక్టుల పేరు ఇంకా చెప్పలే, ఒక్కొక్క ప్రాజెక్ట్ కి 80,000 కోట్లు అనేది చెప్పలే. టోటల్ అమౌంట్ ఇంత ఉంటే సుమారుగా 55,000 జనానికి పని వస్తుంది అని వాళ్ళు మాత్రం చెప్పినారు. అది కాకుండా 12వ తారీఖు 13వ తారీఖు లోపల టోటల్ దీంట్లో ఏమి వాళ్ళైతే 35,000 కోట్లు అర్పించినారో ఆ 35,000 కోట్లకి ఎన్ని ప్రాజెక్టులు అయితే ఏ ప్రాజెక్టులకైతే వాళ్ళు అగ్రిమెంట్ ఇచ్చారో దాని మొత్తం డేటా బయట ఇస్తామని చెప్పినారు. ఇది కాకుండా చాలా ఒక పెద్ద మెగా ప్రాజెక్ట్ ఉంది అని కూడా మన మినిస్టర్ గారు ఒక వర్డ్ యూజ్ చేస్తున్నారు. మెగా ప్రాజెక్ట్ ఉందంట, అది ఏమని 13వ తారీఖు తెలుస్తుంది.
అది ఆ దేవుడు కోరుకునేది ఏమంటే ఆ యావదా మెగా ప్రాజెక్టు మా కృష్ణగిరి డిస్టిక్ రాకుండా పోతే ఖండితంగా మేము సంతోషిస్తాము. ఖండితంగా వాళ్ళ 13వ తారీఖు ఇంకేమైనా కారిడార్లు అవి వచ్చేది ఇంక ఇన్వెస్ట్మెంట్ అంతా ఇక్కడే స్టార్ట్ అవుతుందని మాత్రము మా పోరాటం ఆపలేదు. మా భూములు ఎట్టి పరిస్థితుల్లో ఇదే లేదు. ఖండితంగా మీరంతా మా కూడా రావాలని పోరాడడానికి ఇప్పటి వరకు అవగాహన సభలు మాత్రమే జరుపుతా ఉన్నాం. ఈ సభలు రేపుతో అయిపోయాక ఖండితంగా డిస్ట్రిక్ట్ మొత్తంగా ఫార్మర్స్ని చుట్టి మాక్సిమం తక్కువ అంటే ఒక 50,000 మందిని ఒకే ప్లేస్కి చేర్చేదానికి మా యొక్క కమిటీ పనిచేస్తూ ఉంది. దీని పరంగా ఒక్కొక్కరు స్టేట్ లెవెల్లో అగ్రికల్చర్లో ఎంతో పోరాటాలు చేసి వ్యవసాయ భూముల్ని తీసుకోకుండా ఆపిండే లీడర్లంతా కలుస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగానే నిన్న రవికుమార్ సార్ అని సత్యమంగళం కోయంబత్తూరు పక్కన ఈరోడ్ డిస్ట్రిక్ట్ ఇక్కడ ఇంకా మేము సుమారుగా 10 వెహికల్ తీసుకొని సార్పై కలిసి ఒక 50 మంది నిన్న అక్కడ కలిసి సార్ దగ్గర సార్ ఇట్లా ఉంది అంటే ఇంతకు ముందే మేము ముత్తాళ్ళకి కూడా పిలిచింటే మా సోదరులకి ముందుగానే వాళ్ళు పరిచయం ఉన్నారు. ముత్తాళ్ళకి మీటింగ్ పిలిచిండే వాళ్ళు వచ్చి వాళ్ళు మనతో పాటు ఆ పొద్దు సభలో పాల్గొన్నారు. కొంత విషయాలు కూడా మనకు చెప్పారు. దీనిపైన దీన్ని ఎట్లా తీసుకోపోవాలా, ఏం చేయాలా, రేపు సభ ఎండైనాక నెక్స్ట్ సభ ఎట్లా చేయాలనే దానికోసం ఆయన దగ్గర పోయి చర్చలు జరపాలి, అవగాహన కావాలా. మనకి ఏమి కొత్త ఫీల్డ్ పోరాటం చేయాలంటే ఏదో పోతామో 10 నిమిషాలు రోడ్లో ఉండడమో, ఏదో పార్టీ పరంగా తెలుసుకోవడం, మిత్రులతో ప్రాబ్లం ఉంటే సింపుల్ గా పోలీస్ స్టేషన్ పోయడము వచ్చినాము. లేదు ఈ పార్టీ పరంగా ఏదైనా అరెస్ట్ లో పడాయంటే చౌడరిలో అరెస్ట్ చేస్తారు, వదిలేస్తారు. ఇంత పోలీస్ స్టేషన్ మాట నాకు దీనిపైన తెలియదు. నేను యాక్చువల్గా మా సోదరులు చెప్పి నేను రావాలా అన్న దగ్గర మాట్లాడాలా. ఆయన సుమారు ఎన్నో దూరం పోలీస్ స్టేషన్ పైన వచ్చాడు, ఇట్లా పోరాటాలు చేసినాడు. వాళ్ళ దగ్గర పై కొన్ని విషయాలతో తెలుసుకొని ఇది ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. మాకు ఆల్రెడీ బెదిరింపులు స్టార్ట్ అయిపోయింది. అంటే స్టార్టింగ్ లో బెదిరిస్తా ఉంటారు. బెదిరింపు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి 10 days అయిపోయి ఒకరికి తప్పితే ఒకరికి ఫోన్లు వస్తూ ఉంటాయి, వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు. నెక్స్ట్ స్టేజ్ ఇంకేముంది, కమిటీలో కొంతమంది ఉన్నారు. ఆ కొంతమందిని ఒక ఎఫ్ఐఆర్ వేసి ఎత్తి లోపలేస్తుంటే ఇది ఏం మ్యాటర్ పెద్దగా లేదన్నట్లు పోతా ఉంది. సో మా పైన మీరు ఎఫ్ఐఆర్ వేసి లోపల పెట్టాల్సిన అవసరం మీకేముంది? మీరు అది ఏదో స్టేజ్ల పని చెప్తా ఉన్నారు కదా, ప్రాజెక్టే వచ్చేలా జనాలను ఊరికే ఉసుకొలుపుతా ఉన్నారు, ఒక 5-6 మంది రాజకీయం చేస్తా ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు కదా. అది ఏదో జనాలకి వాళ్ళు ఏమో రైటింగ్లు అడుగుతా ఉన్నారు. మీ మినిస్టర్ వచ్చి మీ మన సీఎం గారు వచ్చి ఓసూరులోనే ఈ ప్రాజెక్ట్ వస్తా ఉందని చెప్పేసి పోయారు కదా. ఇప్పుడు మీరేమో మేము లెటర్లు పెడతా ఉంటా ఉన్నారు. ఎంపీ లెటర్ ఇస్తారంట, ఎమ్మెల్యే లెటర్ ఇస్తారంట. ఇంకా ఒక స్టెప్ ముందుకేసి మన గోపినాథ్ ఎంపీ గారు ఆయన నేను మొక్కే సూర్యనాథ స్వామి సమస్య, నేను మొక్కే కోటమారాయణ స్వామి సమస్య, ఆయన ఏమి చెప్తున్నారు అంతలోపు మనోళ్ళంతా చేయించుకుంటాడు. అయ్యా ఆయన ఏమి చెప్పలేదు. దేవుడి పైన సత్యం చేసేలో చేయించుకుంటాడు. అంటే ఏందా చెప్పేకి వస్తాడు. ఏదో చూస్తే ఈ ప్రాజెక్ట్ ఏమైనా వచ్చాయని చెప్తాడేమో అని ఖుషి అయిపోయారు ఎంతలో. ఆయన అది చెప్పలే. ఇంచోపు మీ గురించే నేను మాట్లాడుతున్నాను మినిస్టర్ దగ్గర. సత్యం చేసేది ఏమిటంటే ఇంచోపు పార్పర్స్ గురించి మన ఎంపీ గారు మినిస్టర్ గారు మాట్లాడంట. ఇది చెప్పేదానికి ఆయన సత్యం చేసి చెప్తాడు. మన ఫార్మర్స్ ఏమనుకోండి, ఓహో మా అన్న ప్రాజెక్ట్ వచ్చేయాలని చెప్తా ఉన్నాడు అని. ఇది ఎంత చెప్పింది అయిపోయాక అన్న మీరు మా తొలి ఎంపీ కదా, మేము ఈ సమస్యలో ఉన్నాము, మీరు మాకు ఏమేమి వచ్చేటప్పుడు వాగ్దానాలు ఇచ్చినారు, మా ఫార్మర్స్ లాంటి ఎట్టి పరిస్థితుల్లో మేము ఎత్తుకునేదని మాకు ఒక హామీ ఇవ్వండి, యా ప్రాజెక్టు వచ్చేదని చెప్పండి అన్న ఎంపీ గారిని అడిగితే ఆయన ఏం చెప్తారు తెలుసా? డెవలప్మెంట్ ఉందా మీకు? డెవలప్మెంట్ ఉందా మీకు? ఏమిటి కదా డెవలప్మెంట్? కృష్ణగిరి డిస్ట్రిక్ట్ లో ఉండేదంతా 70% భూములు పాగొట్టుకుని ఎంతో మంది ఇప్పుడే మా సోదరులు చెప్పరే లెట్రిన్ రూములు కడిగేదానికి, వాచ్మెన్ డ్యూటీకి, పెయింట్ కొట్టేదానికి కంపెనీలో పనిచేస్తా ఉన్నారు. ఆ కంపెనీ ఓనర్, ల్యాండ్ ఇచ్చిన ఓనర్ అదే కంపెనీలో పోయి ఉదాహరణకి పేరు కూడా చెప్తే బేజారైంది. ఇదే మా పంచాయతీలో నడుస్తా ఉంది. లెట్రిన్ రూములు కడుగుతా ఉన్నారు పోయి ఆ జమీన్ ఇచ్చిన భూమి ఓనర్లు. ఈ పరిస్థితులు మాకు రావాలన్నా ఆల్రెడీ డెవలప్మెంట్ అంటారు. డెవలప్మెంట్ మేము ఆపోజిటే లేదు చెయ్యండి. తమిళనాడులోనే కృష్ణగిరి జిల్లాలో ఇంత రైతులు కోల్పోయినంత భూమి యా డిస్ట్రిక్ట్ లో లేదు. అంత భూమి ఇచ్చినాము మేము. మా కాళ్ళంతా డెవలప్మెంట్ వచ్చింది. 1,00,000 జనాలకి ఉద్యోగాలు మేము ఇచ్చినాము. ఎట్లా? మా జమీన్ ఎక్కువ మీరు కంపెనీలు కట్టినారో ఉద్యోగం మేము ఇచ్చినట్లే, మానింకా వాళ్ళకి వచ్చినట్లే. చాలు మాకు ఇప్పుడు ఉండేది. ఇంకుండే వ్యవసాయ భూమి ఎట్టి పరిస్థితుల్లో 30% ఉంది. డ్యామ్ ఉన్నది. డ్యామ్ కింద ఇప్పుడు కూడా రీసెంట్ గా కొన్ని కోట్లు శాంక్షన్ చేసి రిపేర్లు అంతా చేసినారు. మళ్ళీ మీరు వచ్చే డ్యామ్ అంతా జమీన్ అంతా ఎత్తుకొని పోతా ఉండే. నేను ఎక్కడికి పోవాలా? ఊర్లో కారిడార్ లోపల ఉంది అని అడిగితే ఒక పెద్ద అధికారి వాళ్ళు నాకు చెప్తారు,
లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. మీరు లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. లా అండ్ ఆర్డర్ మీరు క్రియేట్ చేస్తే మేము ఊరికే ఉండేది లేదు, మా ఏముందో మేము చూపిస్తామని ఆల్రెడీ డిస్కషన్కి వచ్చేసింది. మేము తయారైపోతుంది. మేము లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయాల్సిన అవసరం మాకు లేదు. మా ప్రజలను తీసుకొచ్చి, మా రైతు సోదరులను తీసుకొచ్చి అవగాహన చేస్తూ ఉన్నామయ్యా. మా జమీన్లు పెరుక్కుంటే రేపు పొద్దున వాళ్ళ పరిస్థితి ఏమి? సడన్ గా మీరు వచ్చి ఒక 3 నోటిఫికేషన్ చేసి ఒక పేపర్ ప్రెస్ మీట్ ఇచ్చి మీకు నోటీసులు ఇచ్చి డాక్యుమెంట్లు తీసుకొచ్చి సరెండర్ చేయండి. ఒక 10 తహసీల్దార్లు వేసినాము, 2 డిఆర్ఓలు వేసినాము, ఒక 50 జన క్లర్కులు వేసినాము. మీ జమీన్లంతా మేము ఎక్కువ పోతా ఉన్నామంటే మేము ఏం చేయాలి? నెక్స్ట్ ఆల్రెడీ రోడ్లకు అంత ఇన్స్పెక్ట్ ఈ NH 948కి 2018 తెచ్చుకోవాలి. ఇప్పటివరకు ఇంకా కోర్టు కూడా పైకలేదు. సుమారు మంది ఆర్బిటేషన్ లో పోయి ఇంకా ముగియకుండా ఆడే పుట్టిన పైలు ఆర్బిటేషన్ మూసిస్తే కోర్టుకు పైకేది. రోడ్లు ఏమో డెవలప్మెంట్ కావాలంటే ఏదో డెవలప్మెంట్ అవుతా ఉంది, రోడ్లకి కొద్దిగానే కదని ఈ రోడ్డుకి మనం ఇచ్చిన సుమారు పరమోకు లాంటి పోగా పట్టం లాంటి మాత్రం 700 ఎకరాలు ఇచ్చినాము. 700 ఎకరాల భూమి 948కి 45 కిలోమీటర్లు యావదైతే తమిళనాడులో రోడ్డు పోతా ఉందో దానికి మనం కోల్పోయిన భూమి 700 ఎకరాలు పట్టా భూమి. పరమోకులో మనకు అవసరం 0 వాల్యూ ఉంటారు. ఇంకా పోతే మాట్లాడుతూ ఉన్నాం. మా మినిస్టర్ గారు ఒక మాట చెప్పారు నాకు లాస్ట్ లో, చక్రపాణి సార్ ఏమని, మేము ఓసూరులో వచ్చి ఒక సుమారు 10,000 ఇంకా 15,000